शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धवो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। स्वस्ति श्री चांद्रमाल मन्मथनाम संवत्सరం दक्षिणायनं గ్రీష్మ ఋతువు నిజాషాఢమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:48 తిథి అష్టమి రాత్రి 10:25 వరకు నక్షత్రం చిత్త ఉదయం 9:02 వరకు వర్జం మధ్యాహ్నం 3:10 నుంచి 4:55 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:22 వరకు మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు అమృతకాలం రాత్రి 1:41 నుంచి 3:26 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం పుష్కరాలలో 11వ శుభదివసం గోదావరి నదిలో స్నానం చేయటం ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటాయి. కాబట్టి ఈ రోజున పుస్తకాలు అలాగే తాంబూలం యుగ్మోపవీతం మొదలైనవి దానం చేయడం విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంది. ఇంకా ఈరోజు మహిషాసురమర్దిని పూజ. లక్ష్మీదేవే మహిషాసురమర్దినిగా సకల శక్తులను కూడా తనలో నిక్షిప్తం చేసుకుంది. ఆ కారణంగా సకల దేవతాశక్తులు కూడా అంటే ఇటు సరస్వతి ఇటు పార్వతి అలా దుర్గా అందరి శక్తుల్ని కూడా తనలో విలీనం చేసుకున్నందువలన మహిషాసురమర్దిని మనం పూజించినట్లయితే సకల దేవతాశక్తులను పూజించినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. ఆమెను ఆరాధించుకోవాలి. నేటి ఆణిముత్యాలు. రాహు మింగిన సమయంలో కూడా సూర్యుడు పద్మాలను వికసింపజేస్తాడు. అలాగే మహాత్ములు ఆపదల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గోదావరి నదీమ తల్లికి పుష్కరాలు ప్రారంభమై నేటికి 11వ రోజు శుక్రవారం. ఈ రోజున ఆ నదీమ తల్లిలో అమ్మవారిని మనం దర్శించాలి. అసలు మానసికంగా చదువుల తల్లి సరస్వతీదేవి అక్కడ ప్రత్యక్షమైనట్లుగా భావించాలి. మనం ఎప్పుడైనా సరే స్నానం ఆచరించేటప్పుడు అనేక నదుల పేర్లను తలుచుకొని స్నానం ఆచరిస్తాం. కృష్ణ, కావేరి, గోదావరి, గంగా ఇలా అనేక నదుల పేర్లను తలుచుకుంటూనే స్నానాన్ని ఆచరిస్తాం.
మన గృహంలో కూడా గంగా 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 అంటే కాశీ గంగలో స్నానం చేసిన పుణ్యాన్ని కూడా సంపాదిస్తున్నాం. కాశీలో నిత్యం కూడా ఉండి 60 సంవత్సరాల పాటు గంగలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం ఈ పుష్కర సమయంలో ఒక్కరోజు గోదావరిలో చేస్తే కలుగుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. పవిత్రవంతమైనటువంటి గంగను గౌతముడు దివి నుంచి భువికి తీసుకుని వచ్చాడు. ఆ గోవు మీదగా అలా ప్రవహించేట్టు చేశాడు. తన యొక్క గోహత్యా పథకాన్ని నివారింపచేసుకున్నాడు. అందుకే గౌతమి నది అన్నారు. ఆ నది 4 పాయలుగా మొట్టమొదట విష్ణు పాదోద్భవం నుంచి అలా వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కమండలంలో దాచుకున్నది కాక బద్రీనాథ్ అక్కడ కూడాను భద్రపరుచుకున్నాడు విష్ణుమూర్తి ఆ గంగమ్మ తల్లిని. మునులు మహర్షులు అందరూ కూడాను పదిలపరుచుకున్నారు. గంగను చూసి ఆనందపడి పరమేశ్వరుడు తన కొప్పున కూడా అలంకారం చేసుకున్నాడు. ఆ కొప్పున అలంకారం చేసుకోవడంతో పార్వతీదేవి తన పుత్రుడితో చెబితే గంగను దించవలసింది అని చెప్పేసి అప్పుడు గౌతమ ముని యొక్క ఆశ్రమంలో ఆయన వేసిన పంట ఆ విధంగా పండుతుంటే వినాయకుడు గోవు ఆకృతిలో వెళ్ళి అక్కడ ఆయన అదిలిస్తే మాయాగోవుగా పడిపోతే అప్పుడు గౌతముడు తపస్సు చేసి శివుని యొక్క జటాజూట నుంచి గంగను దించాడు కిందకి. తల్లి యొక్క ఆజ్ఞను పాటించాడు ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఇక్కడ. అందుచేత ఈరోజు శుక్రవారం నదీమ తల్లికి పసుపు కుంకుమ చక్కగా చల్లి హారతులు ఇచ్చి చక్కగా ధనాదుల కార్యక్రమాలు నిర్వహించాలి. పుస్తకాలు, యజ్ఞోపవీతం, తాంబూలం ఈరోజు దానం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తెలిసే రహస్యంబు తెలియ వినుము, శ్రీ రఘూత్తము బంటౌట కారణంబు, పవనపుత్రుని మైనాక పర్వతంబు, వీతిహోత్రుండు మును గారవింపలేదే, నన్నుగని కాద ఇది ఎల్ల ఆ విభుండు రాముగని కాని, ఈ సపర్యలును నాకుగావ ఆయనకే గాని, కాన నీవు కలుగు సత్యం బెరుంగు టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, వీరందరూ కూడా ఇంతగా గౌరవిస్తున్నారు, ఇంత చక్కని ఆతిథ్యం ఇస్తున్నారు అని అంటే ఇదంతా నన్ను చూసి, నా గొప్పదనం చూసి, నిన్ను చూసి కాదు, ఆ రామచంద్రుణ్ణి చూసి, ఆ రామచంద్రుడి యొక్క గొప్పదనాన్ని చూసి, ఆ స్వామివారి ఆలయ నిర్మాణానికి పూనుకుని వచ్చాం గనక మనకు ఈ వైభవము, ఈ ఆతిథ్యము లభిస్తున్నది. తెలిసే రహస్యంబు, ఇన్ని వర్గాల వారు, ఇన్ని కులాల వారు, ఇన్ని విధములైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారు కూడా మన్ని ఆదరిస్తున్నారంటే ఏమిటి రహస్యం దీని వెనక అని ఆలోచించాను. ఇప్పుడు నాకు తెలిసింది. తెలిసే రహస్యంబు తెలియ వినుము, నాకు తెలిసిన ఆ రహస్యాన్ని నీకు తెలియజేస్తా విను. శ్రీ రఘూత్తము బంటౌట కారణంబు, ఆ రఘురాముని బంటు అయిన కారణంతో పవనపుత్రుని మైనాక పర్వతంబు, 100 యోజనాల పర్యంతం క్రింద ఉన్నది సముద్రం, ఎక్కడా కాలు మోపటానికి ప్రదేశం లేదు. అటువంటి చోట కూడా ఆ శ్రీరామచంద్రుని బంటు అయినందుకు మైనాక పర్వతం సముద్రంలోంచి లేచి వచ్చి నువ్వు నా పర్వత ప్రదేశం మీద నిలబడి కొంత విశ్రాంతి తీసుకుని వెళ్ళు అని వచ్చింది. దానికి కారణం ఏమిటంటే శ్రీరామచంద్రుని బంటు అవటం వల్ల ప్రదేశం లేని చోట కూడా ప్రదేశం ఏర్పడి స్వాగతం పలికింది ఆ ఆంజనేయ స్వామికి. వీతిహోత్రుండుమును గారవింపలేదే, ఆంజనేయ స్వామి తోకకి
నూనెతో తడిపిన గుడ్డలు కట్టి నిప్పంటిస్తే లంకలో రాక్షసులు ఆయన ఆ రాక్షసుల గృహాలన్నీ దహించి వెళ్తే సముద్రంలో ఆ మంటలను ఆర్పుకున్నాడు. అప్పటి వరకు కూడా ఆయన శరీరాన్ని ఈ అగ్ని ఏమాత్రం దహించలేదు, ఆయనకు ఏమాత్రము కూడా బాధ కలగలేదు అగ్ని నుండి. దానికి కారణం ఏమిటంటే ఆయన చేస్తున్నది రామకార్యం. రాముని యొక్క అనుగ్రహం వల్ల ఆయనకు అగ్నిదేవుడు కూడా ఆంజనేయునికి ఏమాత్రం బాధ కలగకుండా చేశాడు. అటువంటి వరం ఆయనకు లభించింది. అలా నన్ను గనిగాద ఇది ఎల్లా, నన్ను చూసి కాదు ఇదంతా కూడా, ఆ విభుండు రాముగనిగాని, ఆ రామచంద్రమూర్తిని చూసి ఈ సపర్యలును నాకుగావ ఆయనకే గాని. వాళ్ళు ఈ సపర్యలన్నీ కూడా చేసే సేవలన్నీ కూడా శ్రీరామచంద్రుణ్ణి దృష్టిలో పెట్టుకు చేస్తున్నారు, నన్ను చూసి కాదు. కాన నీవు కలుగు సత్యం బెరుంగు, ఉన్న సత్యాన్ని నువ్వు కూడా తెలుసుకో, ఇది నీ గొప్పతనం నా గొప్పతనం కాదు అని ఆ టెంకాయ చెప్పకు చెబుతున్నట్టుగా తనకు తాను చెప్పుకుంటూ శ్రీరామచంద్రునకు సర్వ సమర్పణ చేసుకున్నారు వాసుదాస స్వామి గారు. అంబరమే నాకు అగుగాక అంబరంబు, శృంగిమల నాకు పాన్పై చలగుగాక, రామతీర్థం వెసుధయై క్రాలుగాక, కోసలేసుండె చేయూత కోలయగుత, శ్మాసుతేసుని కరుణ టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, ఈ అంబరమే నాకు అంబరం అవ్వాలి. నేను చిన్న వస్త్రం కట్టుకున్నా చాలు, ఈ ఆకాశమే ఏమీ లేనటువంటి ఈ చోటు ఇదే నాకు వస్త్రంగా భావిస్తాను, అదే నాకు అంబరమగుగాక. సర్వసంగ పరిత్యాగిగా నేను జీవిస్తాను, నాకు ఏమీ అక్కరలేదు. శృంగిమల నాకు పాన్పై చలగుగాక, ఈ ఒంటిమెట్ట ఇదే నాకు పాన్పు అవుతుంది, ఈ కొండ రాతి మీదే నేను నిద్రిస్తాను, ఇదే నాకు పట్టుపానుపుగా భావిస్తాను. రామతీర్థం వెసుధయై క్రాలుగాక, ఇక్కడ ఉన్న రామతీర్థం ఆ రాముని సరస్సు అదే నాకు సకల జీవితాన్ని కొనసాగించేటువంటి తీర్థమగుగాక. రామతీర్థం అంటే విజయనగరంలో ఉన్నది, అది ఊరు పేరు రామతీర్థం. ఇక్కడ రామతీర్థం అనేది ఒక సరస్సు. కోసలేసుండే చేయూత కోలయగుత, ఈ వృద్ధాప్య దశలో నాకు చేతికి ఊతకర్రగా ఆ రఘురాముడే రాగాక, రఘురాముడే నా చేతికి ఊతకర్రయ్యి నన్ను నడిపించుగాక. శ్మాసుతేసుని కరుణ టెంకాయ చిప్ప అని శ్రీరామచంద్రునకు తనను తాను సర్వసమర్పణ చేసుకున్న మహాభక్తాగ్రేసరులు కవి యోగీశ్వరులు వాసుదాస స్వామి వారి టెంకాయ చెప్ప శతకంలోని మరికొన్ని పద్యాలను గూర్చి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. భజే రమ్య రంభావళీ నిత్యవాసం, భజే బాలభానుప్రభాచారుభాసం, భజే చంద్రికా కుందమందారహాసం, భజే సంతతం రమభూపాలదాసం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని దర్శించి అత్యంత వినయంగా నమస్కరించి, అమ్మా, దివ్యకాంతితో ప్రకాశిస్తూ తాపస వేషంతో ఉన్నటువంటి నువ్వు, నేను ఏ తల్లి కోసం అన్వేషిస్తున్నానో అటువంటి సీతాదేవి నువ్వేనా అని ఎప్పుడైతే ప్రశ్నించాడో, సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత. రామకీర్తన హర్షిత, చక్కని మాట ఇక్కడ చెప్తున్నారు వాల్మీకి. రామకీర్తన చేత ఆనందింపబడిన మనస్సుతో ఉన్న సీతాదేవి. హనుమంతుడు ఏది అంచనా వేశాడో అదే జరిగింది. ఆ చెట్టు మించి ఉండగా రామకీర్తన చేశాడు. రామకీర్తన శ్రవణ మాత్రం చేత తల్లి మనస్సు చల్లబడింది, శాంతిని పొందింది, ఆనందించింది, ఉప్పొంగింది. అలాంటి ఆనందించిన మనస్సుతో
హనుమ యొక్క మాటలు విని ఉవాచ వాక్యం వైదేహి చెప్తూ ఉన్నదిట హనుమంతుడితో. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ నామ్నాహం భార్యా రామస్య ధీమతః. సంప్రదాయ ప్రకారంగా ఒక ఉత్తమమైన స్త్రీ తనను ఎలా పరిచయం చేసుకోవాలో ఇక్కడ సీతమ్మ మాటలు బట్టి మనం తెలుసుకోవచ్చు. ముందుగా తన మెట్టినింటి గురించి చెప్పాలి, ఎవరి కోడలో చెప్పాలి. స్నుషా దశరథస్యాహం, దశరథుని యొక్క కోడలిని. ఆ దశరథుడు ఎటువంటి వాడు? సామాన్యుడు కాడు, రాజసింహుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, శత్రు సైన్యాన్ని ప్రతాపింపజేయగలిగేటువంటి పరాక్రమశాలి. ఆయన యొక్క కోడలిని. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః, విదేహరాజు అయినటువంటి జనకుని యొక్క కుమార్తెను. ఇక భార్యా రామస్య ధీమతః, ధీమంతుడైనటువంటి రాముని యొక్క భార్యను. ఇక్కడ తాను పరిచయం చేసుకున్నప్పుడు ముగ్గురు పేర్లు ప్రస్తావించింది. దశరథ మహారాజు, జనక మహీపతి, రామచంద్రమూర్తి. అయితే ఆ ముగ్గురికి విశేషణాలు ఉన్నాయి. ఒకటి వైదేహస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి జనక మహీపతి. ఇంకొకటి ప్రతాపశాలి అయినటువంటి దశరథుడు, ధీమంతుడైన రాముడు. వీరికి ప్రత్యేకమైన విశేషణాలు చెప్పింది. తన గురించి చెప్పినప్పుడు మాత్రం సీతేతి నామ నామ్నాహం, సీత అనే పేరున్నదానను. తనకేం విశేషణాలు లేదు. ఇది కూడా హనుమంతుడు తనను పరిచయం చేసుకున్నప్పుడు ఎలాగా మాట్లాడాడు కిష్కింధకాండలో, అదేవిధంగా ఇక్కడ సీత కూడా మాట్లాడింది. హనుమన్నామ వానరహ అన్నాడు ఆయన. ఇక్కడ సీత అనే పేరున్నదానను అన్నది ఈమె. కనుక తన గొప్పతనాన్ని తాను ప్రకటించడం కాదు, వారి యొక్క వ్యక్తిత్వమే తెలియజేస్తుంది. మళ్ళీ వాళ్ళు చెప్పనక్కర్లేదు. ఈ విధంగా ఉత్తమ సంస్కారం కలిగిన వారందరూ ఒకే పద్ధతిలో మాట్లాడతారు అనేటువంటిది వాల్మీకి రామాయణంలో మనకు కనబడుతున్న గొప్ప విశేషం. ఆ తర్వాత సీతాదేవి అనేక మాటలు చెప్పినది. రామునితో పాటు వనవాసానికి వచ్చినటువంటి మేము 13 సంవత్సరముల పాటు అక్కడ వనవాసం చేస్తూ ఉండగా ఆ చివరి ఏడాదిలో ఈ రాక్షసుడు అపహరించి తీసుకువచ్చాడు. ఇక్కడ రక్షసాపహృతా భార్య రావణేన దురాత్మన, దురాత్ముడైన రావణుడు అపహరించి తీసుకువచ్చాడు. అతడు పెట్టిన గడువు ఇంకా 2 నెలలు. ఈ 2 నెలలు దాటిపోయాక ఇంక నేను ప్రాణాలను విడిచిపెట్టేస్తాను అని చెప్పి ఆపివేసిందమ్మ. అక్కడి వరకు మాట్లాడి మొత్తంగా హనుమంతుడు విన్న మాటలే ఇవన్నీ కూడా. ఆ గడువు మొదలైనవి ఇక్కడ చెప్పడంలో ఒక నిరాశని వ్యక్తీకరించింది. ఇంకా 2 నెలలు నేను బ్రతుకుంటాను, ఆ తర్వాత ప్రాణాలను విడిచిపెడతాను అనగా తన పరిస్థితి ఆశాజనకంగా లేదు అనేటువంటి మాట అందులో ఉన్నది. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే ఆంజనేయ స్వామి అంటున్నట్ట, అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః, రాముని సందేశాన్ని అనుసరించి దూతగా వచ్చిన వాడిని తల్లి. వైదేహి కుశలీ రామః త్వాంచ కౌశలమబ్రవీత్. ఇక్కడ కూడా హనుమంతుని యొక్క మాట తీరులో ఉన్న ఔచిత్యాన్ని పరిశీలించాలి. క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమాన్ని అడుగుతున్నాడు అన్నారు. కుశలీ రామః ఆ చెప్పడంలోనే విశేషం. రాముడు నీ క్షేమాన్ని అడిగాడంటే గొప్పతనం ఏం లేదు. కుశలంగా ఉన్న రాముడు నీ కుశలాన్ని అడిగాడు అనగా రాముడు కుశలంగా ఉన్నాడని సీత ముందే చెప్పడం జరిగింది. అలా మాట్లాడారు. అందు కుశలీ రామః త్వాంచ కౌశలమబ్రవీత్. యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంబరః. పైగా బ్రహ్మాస్త్రము తెలిసినవాడు, వేదవేత్తల్లో శ్రేష్ఠుడు అయినటువంటి దాశరథి అయిన రాముడు నీ కౌశలాన్ని అడిగాడు అనగా నీ క్షేమాన్ని అడిగాడు. ఇక్కడ ఆ రాముడు నిన్ను రక్షిస్తాడనే మాట ఆ గొప్పతనం చెప్పడంలో ఉన్నది. బ్రహ్మాస్త్రవేత్త, వేదవేత్త. బ్రహ్మాస్త్రవేత్త అన్నప్పుడు ప్రతాపం కనబడుతుంది, వేదవేత్త అన్నప్పుడు ధర్మము జ్ఞానము కలవాడు అని. కనుక ఈ 3 లక్షణములు కలిగినటువంటి వాడు నిన్ను రక్షించేవాడు అనే మాట ఆ ప్రస్తావనలోనే తెలుస్తున్నది. ఇక లక్ష్మణుడు కూడా క్షేమంగా ఉన్నాడు. శిరస తల వంచి నీకు నమస్కారం తెలియజేయమన్నాడమ్మా అని ఎప్పుడైతే మాట్లాడాడో ఇంతే. ఇది ముఖ్యమైన మాట. ఇది చెప్పగానే తల్లికి ఒక్కసారి ఆనందం కలిగింది. తయోహో కుశలం నిశమ్య నరసింహయోహో. నరసింహులైనటువంటి రామలక్ష్మణుల యొక్క క్షేమం తెలిసిన వెంటనే ప్రీతి సంహృష్ట సర్వాంగి హనుమంతమథా బ్రవీత్. ఇన్నాళ్ల తర్వాత ఏ రాముని కోసం తప్పించిపోతూ ఉన్నదో ఆ రాముని నుంచి ఒక మాట వచ్చినది. అది కూడా రాముడు క్షేమంగా ఉన్నాడన్న మాట తెలిసిన వెంటనే ఒళ్ళంతా పులకించిపోయి ఆ తల్లి కొంతసేపు ఆగి ఆ తర్వాత అంటుందిట హనుమంతుడితో, కళ్యాణీపతగాధేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ప్రతివారు ఒక కొటేషన్లో రాసుకోవలసిన మరొక మాట ఇక్కడ సీతాదేవి నోట పలికినది. సాధారణంగా లోకంలో అందరూ అంటున్నటువంటి మాట ఎంత నిజమో నాకు ఇప్పుడు తెలిసి వచ్చినది.
ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. మనిషి బ్రతుకుండాలి. బ్రతుకున్నప్పుడే 100 ఏళ్లకైనా సరే ఆనందాన్ని పొందగలడు. ఇది చాలా చక్కని మాట. ఇక్కడ జీవితం యొక్క విలువని వాల్మీకి అనేక చోట్ల రామాయణంలో తెలియజేస్తున్నారు. అలాంటి ఆణిముత్యం లాంటి వాక్యాల్లో ఇదొక వాక్యం. ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. జీవంతం అంటే బ్రతికు ఉన్న వాడికే 100 ఏళ్లకైనా సరే సుఖం అనేది లభిస్తుంది. ఇక్కడ 100 ఏళ్లకైనా అంటే ఎప్పటికైనా అని అర్థం. బ్రతుకుండాలి. మనిషి ఎప్పుడూ కూడా నిరాశతో తాను పూర్తయిపోవాలనుకోకూడదు. బ్రతుకున్న వాడికి ఎప్పటికైనా భద్రాలు లభిస్తాయి. మరణించిన వాడికి ఏమీ లేదు. అందుకు ఎంత కష్టం వచ్చినా సహించి జీవించాలి. ఎందుకంటే ఈ కష్టం ఎప్పటికైనా పోతుంది, ఆనందం ఎప్పటికైనా వస్తుంది. ఇది ఆశావాదం. ఇది ఉండవలసినటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అంటామే, ఆప్టిమిజం. ఈ శబ్దములన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. అందుకే వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే ఎన్నో అంశములు రామాయణంలో ఉన్నామని అనేక వారాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా దాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. కనుకనే జీవితం చాలా విలువైనది. కష్టాలు తాత్కాలికమే, ఎప్పటికైనా సరే ఆనందం ఉంటుంది. ఆ ఆనందం కోసం బ్రతికుండాలి. ఈ మాట ఇప్పుడు నిజమైంది. నేనుగా నిజంగా ఉరిపోసుకుంటే ఇంత చక్కని ఆనందాన్ని వినగలనా? నేను బ్రతుకున్నాను గనకే ఇంత కష్టపడినప్పటికీ ఇప్పుడు ఒక ఆనందకరమైన విషయాన్ని వినగలిగాను. దీనికోసమే బ్రతుకున్నాను. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూధప. ఎప్పుడైతే ఈ విధంగా తల్లి చెప్పి ఒక్కసారి మనస్సులోంచి ఆనందంతో పాటు ఇన్నాళ్ళు దాచుకున్న దుఃఖం కూడా వెలికి వచ్చిందిట. అటువంటి ఆ స్థితిలో అమ్మని చూసి హనుమంతుడు కొంచెం ముందుకు వెళ్ళాడు. ఓదార్చుదాం అనేటువంటి దృష్టితో ముందుకు వెళ్ళాట. సీతాయా శోకదీనాయా సమీపం ఉపచక్రమే. ఆవిడ దీనస్థితిలో ఉంది గనక ఆయన ఓదార్పు అనేటువంటి భావంతో కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా ముందుకు వచ్చేటువంటి తీరులో రావణాసుడు గుర్తొచ్చేట ఆమెకి. ఎందుకంటే అనేక నెలల నుంచి ఆ రావణాసుడి కదలికలు ఆవిడ చూస్తున్నది. మాట్లాడుతూ ముందుకు రావడం అనేది వాళ్ళ లక్షణం. ముందుకు రాగానే యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం స తం సీతా పరిశంకతే అని ముందుకొస్తున్న కొద్దీ రావణుడు అనుకొని అహో ధిక్ దుష్కృతమిదం కథితం హ్యదస్యమే. ఛీ, ఎంత తప్పు చేశాను. ఇక్కడ మాయావేషంతో వచ్చినటువంటి రావణుడి దగ్గర ఉండబట్టలేక నాకు అదంతా బయట పెట్టానే. ఓ రావణుడా, ఇంకా నీకు తృప్తి తీరలేదా? ఎంతకన్నా నన్ను హింసిస్తాయిలో వస్తూ ఒకప్పుడు నా దగ్గర కాషాయ వస్త్రం ధరించి సన్యాసి వేషంలో వచ్చి పరివ్రాజక రూపంతో వచ్చి మాయ చేసి అపహరించి తీసుకొచ్చావు. ఇప్పుడు వానర వేషంతో వచ్చి ఇలా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావా అన్నదట. అనగానే ఒక్కసారి హనుమకు ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా సీత నన్ను శంకిస్తున్నది, రావణాసురుడు అనుకుంటున్నది అని ఆయనకి ఒక్కసారి దుఃఖం కలిగిందిట. అని నా హనుమ కనుల అంబులు జొట జొట కార్చి అని ఏ రెప్పలార్చకుండా జనని నన్ను ఇట్లు శంకించుటకును దానవుల మాయ ఎంత అవసినావు. హనుమంతుడికి ఆ తల్లి యొక్క దీనస్థితిని చూడగానే కళ్ళ నుంచి ఒక్కసారి నీళ్లు కారేట. ఆ రెప్పలు కూడా ఆర్చలేదు. ఆ నీరు నిండి కన్నులతోనే అంటున్నాడు, జనని నన్ను ఇట్లు శంకించుటకును, నన్ను ఇలా నువ్వు అనుమానించావు అంటే దానవుల మాయనెంత నవసినావు. ఆ రాక్షస మాయలకి నువ్వు ఎంత బాధపడ్డావు అనేది తెలుస్తున్నది ఇక్కడ. పైగా సీత అన్నది, స్వప్నేపి యజ్జహం వీరం రాఘవం సకలక్షణం పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మహమ్మత్సరి. కలలోనైనా రామలక్ష్మణులు చూద్దాము అనుకుంటే కల కూడా కనే అవకాశం లేదు. స్వప్నోపి మహమ్మత్సరి, కలకు కూడా నా మీద అసూయే. అందుకు నిద్ర లేదు కనుక స్వప్నం లేదు, స్వప్నం లేదు కనుక రామలక్ష్మణుని దర్శనం లేదు. ఇలాంటి ధైన్యంలో ఉన్న నా వద్దకు రావణుడా ఎందుకు ఇలా బాధ పెడతావు అని అనగానే హనుమకు కలిగినటువంటి దుఃఖంతో స్వామి నమస్కరిస్తున్నాడు. అటువంటి హనుమకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. గురువుగారి గురించి మాట్లాడుతున్నాం, విద్యను గురించి. ఎవరికి ఎప్పుడు దేన్ని బోధించాలి, దానివల్ల ఏం లాభం కలుగుతుంది, శిష్యుడి లోపాన్ని ఏ విధంగా సరిచేయాలి అనేది మాత్రం గురువుకే తెలుసు. భరద్వాజుడు ఎంత చెప్పినా గార్గ్యుడికి విద్యా గర్వం పోలేదు. గురువు మాట వినలేదు. ఎలాగైతేనే కొన్నేళ్లకు విద్యాభ్యాసం పూర్తయింది. గురుకులం నుండి
వెళ్ళే సమయం ఆసన్నమైంది కూడా. భరద్వాజుడు తన శిష్యుణ్ణి సాగనంపుతూ చెప్తున్నాడు, జడ్చలకు చెప్తున్నాడు, చూడు ఎవరిని అవమానించకు అని ప్రత్యేకంగా హితవు చెప్పి మరీ పంపించాడు. ఎవరిని అవమానించకు అనే విచారం వచ్చినప్పుడు మనం చాలామందిని వాళ్ళు ఎంత నొచ్చుకుంటారో విచారంగా దాన్ని విచారించకపోయినా ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. గార్గ్యుడు విద్యాభ్యాసం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దరిద్రం తాండవిస్తోంది. తన ఇంట్లో తినటానికి అన్నం కూడా లేదు. ధన సంపాదన కోసం జనక మహారాజు గారి కొలువుకు బయలుదేరాడు. ఆ రాజు పండితుడు, జ్ఞాని, అజాత శత్రువు. జనకుడి విచారంగా మనం ఎంత చెప్పుకోవచ్చు. మనం ఇంకో పర్యాయం చెప్పుకుందాం. జనకుడి యొక్క స్వభావం, జనకుడి యొక్క జ్ఞానం నిదానంగా మనం చెప్పుకుందాం. ఇక్కడ కొడుకు సంపాదనకు వెళుతున్నాడని చెప్పి తల్లిదండ్రులు సంతోషించారు కూడా. గార్గ్యుడు దారిలో ఉపమన్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజుని శిష్యుడు కదా అని ఉపమన్యుడు చాలా సంతోషించి గౌరవించాడు. ఆయన కూడా తన శిష్యులతో సహా గార్గ్యునితో కలిసి రాజును చూడటానికి వెళ్ళాడు. రాజుగారికి చాలా సంతోషంతో వచ్చినటువంటి వాళ్ళను పూజించి సత్కరించాడు. అప్పటి కాలంలో మహావిద్వాంసులు ఎవరొచ్చినా వాళ్ళను పూజించి సత్కారం చేసేవారు. ఇక వాళ్ళని పూజించి చెప్పి ఏ కార్యం మీద తన వద్దకు వచ్చారని వినయంగా అడిగాడు. గార్గ్యుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, మీరు చాలామందికి సన్మానం చేస్తారని తెలిసింది, కానీ విద్యా విషయం బాగా తెలుసుకొని సన్మానం చేస్తే ఇంకా మంచిది. నాకు మీతో వాగ్వాదం చేయాలని ఉంది అని అన్నాడు. వచ్చిందే తాపత్రయానికి, వచ్చిందే రాజుగారేమని ఇస్తే తీసుకువెళ్ళి ఇంట్లో దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి, తినటానికి అన్నం లేనటువంటి సందర్భం ఇది. రాజుగారు మంచి గౌరవంతో ఉండినటువంటి వాడు. సగర్వంగా వాళ్ళను గౌరవం చేసి గర్వం లేకనే వాళ్ళని ఆహ్వానించి అడిగాడు, మీ పని ఏం కావాలి మీకు అని. అది చెప్పకోకుండా, ఏమండి మీరు ఎవరికైనా సహాయం చేసేటట్టయితే కొంచెం తెలుసుకొని చేయండి. ఇట్లా ఎవరైనా అంటారా? దరిద్రం పట్టిన వాళ్ళు, ఆకలైన వాళ్ళు. మీరు ఎవరికి అన్నం పెడుతున్నారో చూసుకొని పెట్టండి, మీరు జాగ్రత్త, అందరికీ పెట్టకూడదు మీరు అని అంటే ఫస్ట్ నీకే పెట్టానని చెప్పాలా? అట్లా ఉంది. అదా సమయంలో చెప్పే మాట నాది. సన్మానం చేసేటప్పుడు రాజుగారిని సంతోషంతో ఆశీర్వాదం చేసేది వదిలేసి మీతో నాకు వాగ్వాదం చేయాలి అని ఉంది అని అడిగాడు. అప్పుడు గార్గ్యుడి గర్వానికి ఉపమన్యునికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, ఏం చెప్పలేదు, ఇంత గర్వం ఉందే వీడికి, వీడితో కలిసి వచ్చిందే తప్పు చేశానేమో అని ఉపమన్యుడికి చాలా బాధ అయింది. ఉపమన్యుడు చాలా శాంత స్వభావుడు, అనుభవ జ్ఞాని, చిన్నవాడైనా కూడా మహాభక్తి ఉంది గురువు మీద. గురువు కీర్తి ఎప్పుడు కలిగించాలా, గురువునే ఎప్పుడు పొగడాలనేటువంటి స్వభావం గలవాడు ఉపమన్యుడు. అటువంటి ఉపమన్యుడికి గార్గ్యుడి మాట్లాడినటువంటి గర్వాన్ని, ఆ మాటలో ఉండే గర్వాన్ని గురించి యోచన చేశాడు. ఆశ్చర్యం కలిగింది. జయ గురుదత్త.